ఇగో ఈ ముచ్చట ఎరకనా మన స్టార్ హీరోయిన్ జాతీయ స్థాయిలో అందరికీ నచ్చేటి ముద్దుగుమ్మ రష్మిక మందనకు యాక్సిడెంట్ అయిందంట. ఇక ఇన్నారా అయితే ఈ ముచ్చటను స్వయంగా ఆమెనే ప్రకటించిందంట. ఇక గత కొన్ని నెలలకెళ్ళి నేను బయట తిరగలేకపోతున్నా. ఇక గంతే కాదు, ఇక గత నెల చూసుకుంటే నేను జనాల మధ్యన సోషల్ మీడియా వేదికల గిట్లా సురుగ్గా ఉండలేకపోయినా. అందుకు కారణం నాకు ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయింది. ఇక అది చిన్నదే గనక వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం కోలుకుంటున్నా, ఆరోగ్యం మెరుగుపడుతున్నది అని ఆమెనే స్వయంగా చెప్పుకొచ్చిందంట. ఇక ఏమో లేపోని యాక్సిడెంట్ అయినా కానీ మెరుగుపడుతున్నది అన్నది కానీ జ్వరంతో ఒక అందుకు అమ్మాయ సంతోషంగానే ఉండదని చెప్పుకోవచ్చు. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే అందరికీ ఒక సూచన ఇట్లా ఇచ్చిందంట. ఇక ఆ సూచన ఎంత మంచిగా ఉన్నదనంటే ఇక ప్రస్తుతం ఆమె అంటున్నది, అసలు జీవితంలో ఎవరికి ఏమి ఎప్పుడేం జరుగుతుందో అనేది మనం చెప్పలేము, మనకి ఎరకబట్టలేదాయే. ఇక దాంట్లో మనం ప్రతిరోజు సంతోషంగా ఆనందంగా గడపాలని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇక రేపటి రోజు మన చేతిలో ఉండదాయే కనుక ప్రతి క్షణం ఇప్పుడున్న క్షణం అనేది ఆస్వాదించాలి అని సూచించిందంట. ఇక చూసిర్రా, ఇక పిల్ల చిన్న వయసులో ఉన్నా కానీ ఇక పోల్చుకుంటే ఇక మంచి విషయమే చెప్పుకొచ్చింది. ఇక మీరు గిట్లా ఇది పాటించురి. ఇక ఎప్పుడేమవుతుందో నిజంగాని మనకు ఎరకబట్టలేంగినక ప్రతిరోజు మంచిగా కడుపు నిండా బువ్వ తిని మంచిగా ఉండాలి కనుక ఇప్పుడు దీంతో పాటుగా ఒక మంచిగా బుంగమూతి పెట్టుకొని ఒక ఫోటోని షేర్ చేసిందంట. గంతేకాదు, ఇంట్లోనే ఉంటున్నా గిట్లా మంచిగా లడ్డూల్ని లాగించేస్తున్నా అని సరదాగా చెప్పుకొచ్చిందంట. ఇక మొత్తం మీద చూసుకుంటే ఇక తొందరగానే మంచిగా పుష్టిగా తయారయ్యి బలంగా ఆరోగ్యంగా మీ ముందుకు వచ్చి సైన్మలు చేస్తా అని చెప్పుకొచ్చింది. ఇక మొత్తం మీద చూసుకుంటే ఒక అందుకు ఇక మంచిగానే మెరుగుపడుతున్నదని అర్థమవుతున్నది. ఇక అసలు ఈడ ఒక సందేహం ఉన్నది. గదేందనంటే అసలు యాడ యాక్సిడెంట్ అయింది, ఇక అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మాత్రం ఇక ఆమె బయట పెట్టలేదని అర్థమవుతున్నది. ఇక మీరు ఇట్లా ఏమంటారు, అసలు ఏ షూటింగ్లా ఈ యాక్సిడెంట్ అయిందంటారు? అంచనాలు వేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.